పోల్చుకుంటే ఏం పొందనే లేదు సార్. జగన్మోహన్ రెడ్డి రావట్లేదు అసెంబ్లీ కానీ వాళ్ళు రారు సార్. ఆయన 3 రాజధానులు చేయడు, ఇంకో ఈసారి అయితే 13 రాజధానులు ప్రకటిస్తాడు, అవి కూడా చేయడు. ఎందుకంటే 5 ఏళ్ళు ఉన్నావు, నువ్వు 3 రాజధానులు ప్రకటించావు, ఒక రాజధాని అన్నా కట్టావా నువ్వు? లేదుగా. ఇక్కడ రాష్ట్రం బాగుపడటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయటం, ఏదైనా సరే ప్రజలను నాశనం చేయటం తప్ప అతనికి లేదు. గతంలో అసెంబ్లీ ఇక్కడ రాజధాని పెట్టేటప్పుడు చంద్రబాబు గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టి అన్ని పార్టీలను అభిప్రాయం కూడా తీసుకున్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, రాష్ట్రం 23 జిల్లాల రాష్ట్రం 13 రాష్ట్రాలకు వచ్చింది, రాష్ట్రం చిన్నదైపోయింది కనుక ఎక్కడైనా భూమి తీసుకునే కాడ 30,000 ఎకరాలకు తక్కువ తీసుకోమాకండి, మీరు ఎక్కడ పెట్టినా మాకు ఆమోదమే, ఎస్ అని బాగానే మాట్లాడావు అసెంబ్లీలో. అవన్నీ ఏమైనాయండి? నువ్వు గెలిచినాక నువ్వు మాటలకు కట్టుబడ్డావా? ప్రజలను మభ్యపెట్టి మోసగిచ్చి మీ అమ్మ ఒక బైబిల్, నువ్వు ఒక బైబిల్, మీ చెల్లి ఒక బైబిల్ పట్టుకొని దళితుల్లో మా దళిత సోదరుల్లో తిరిగి ఓట్లు ఎలా రావాలి అనే ఓట్లు రాజకీయం చేసి గెలిచేవే తప్ప నువ్వు ప్రజలకు మేలు చేద్దాము, రాష్ట్రం బాగు చేద్దాం అనే ఉద్దేశం నీ మనసులోనే లేదు, ఏ క్వశ్చన్ లేదు సార్. నువ్వు భవిష్యత్తులో కూడా రాజకీయ నాయకుడిగా పనికిరావు. ఒక పెట్టెల ద్వారా మాటలు చెప్పేవాడు తప్ప నువ్వు రాజకీయానికి పనికిరావు. ఎవడో ఒక నోర్లు కొట్టి బాగుపడతాం తప్ప నీకు ప్రజలను బాగు చేయడం నీకు తెలియదు. ప్రజలు నీకు వేసిన శిక్ష సరైన శిక్ష వేశారు. ఇంకా నువ్వు ఎక్కువ చేసి ఈ మీడియాల్లో అబద్ధాలు చెప్పి మీ సాక్షి మీడియాల్లో సాక్షి 1, 2, 3 అబద్ధాలు చెప్పి ప్రజలకు మళ్ళీ అబద్ధాలు చెబితే ఈసారి ఆ 11 కూడా ఉండవని హెచ్చరిస్తున్నాను.